నేడు వైజాగ్లోని పాండురంగాపురం శ్మశాన వాటికలో చంద్రమౌళి అంత్యక్రియలు జరగబోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హాజరు కాబోతున్నారు. నిన్న సాయంత్రం యుఎస్ నుంచి వైజాగ్కు చంద్రమౌళి కుమార్తెలు చేరుకున్నారు. చంద్రమౌళిని కడసారి చూసేందుకు బంధుమిత్రులు భారీగా చేరుకుంటున్నారు. నేడు వైజాగ్లోని పాండురంగాపురం శ్మశాన వాటికలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు జరగబోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హాజరు కాబోతున్నారు. నిన్న సాయంత్రం యుఎస్ నుంచి వైజాగ్కు చంద్రమౌళి కుమార్తెలు చేరుకున్నారు. చంద్రమౌళిని కడసారి చూసేందుకు బంధుమిత్రులు భారీగా చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఉగ్రవాదులు తోటాకు బలైన చంద్రమౌళి అంత్యక్రియలు కాసేపట్లో విశాఖలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే చంద్రమౌళి నివాసం వద్దకు మృతదేహాన్ని తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచడం జరిగింది. ప్రస్తుతం అయితే చంద్రమౌళి నివాసం వద్ద మనం చూడవచ్చు బంధుమిత్రులు, ఆయన స్నేహితులు, కుటుంబీకులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జోహార్ చంద్రమౌళి, అమర్ రహే చంద్రమౌళి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా కడసారి చూసేందుకు తరలి వస్తూ ఉన్నారు. ఇదైతే చంద్రమౌళికి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా ఆయన స్వస్థలం. అక్కడి నుంచి ఆయన కుటుంబీకులు, స్నేహితులంతా కూడా తెల్లవారునే ఇక్కడ చేరుకున్నారు. అలాగే చంద్రమౌళి భార్య నాగమణిది కూడా పార్థిపురం కావడంతో అక్కడి నుంచి కూడా ఆయన కుటుంబీకులు అందరూ ఇక్కడికి ఉదయం నుంచి చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తూ కడసారి చూసేందుకు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. మరోవైపు ఏదైతే చంద్రమౌళికి సంబంధించిన కుమార్తెలు ఇద్దరు కూడా అమెరికా నుంచి నిన్న సాయంత్రమే చేరుకున్నారు. తండ్రి తాలూకా మృతదేహాన్ని చూసి కన్నీటితో వినిపిస్తున్న కుమార్తెలను వాదార్చడం ఎవరి తరఫం కావడం లేదు. ఈ నేపథ్యంలో నాకు వాదార్చి ధైర్యం చెప్పేందుకు కుటుంబీకులు, బంధువులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా వాదనలో మిన్నట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే చంద్రమౌళి మృతదేహాన్ని సందర్శించేందుకు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా మరికొంతమంది నగరానికి చెందినటువంటి ప్రముఖులంతా కూడా ఇక్కడ మృతదేహం వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ విపక్ష నేత బొత్స సత్యనారాయణ, దాంతోపాటు మరికొంతమంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో చెప్పండి. ఆపర్చునిటీ ఫర్ మోడీ, ఈ షుడ్ ఆక్యుపై దట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దాన్ని జయిస్తామని మోడీ గారు, అమిత్ షా గారు చాలాసార్లు చెప్పారు. ఆ ఆజాద్ కాశ్మీర్ మనం వసం చేసుకోండి. ఇదే మంచి మోక. దొంగ లంజా కొడుకులు ఎంత ఉత్తముడండి మౌళి. ఇంకా 3 నెలలు చెప్పండి విక్రమ్. వరుసగా ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరుకుంటూ ఏదైతే చంద్రమౌళితో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, అంతేకాకుండా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఆయనతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ అంతా ఇక్కడ చేరుకున్నారు. అంతా ఆయన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రమౌళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత స్థాయిలో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఉత్తముడుగా ఆయన ఉండేవారు. అదేవిధంగా పనిచేసేటువంటి సహాయం చేసే సద్గుణంతో పాటు చాలా ఉత్తముడుగా ఆయన వ్యవహరించేవారని చెప్పి కూడా గుర్తిస్తున్నారు. అంతేకాకుండా చంద్రమౌళి తన స్వస్థలంతో పాటు బంధుమిత్రులు, అదేవిధంగా ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నట్టే వెంటనే ఆదుకునే స్వస్థంతో ముందుకు సాగారు. అటువంటి వ్యక్తి ఉగ్రవాదుల తోటాలకు బలైపోవడాన్ని ఒక నిర్దేశంతో అంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కాసేపట్లో ఇక్కడ అంత్యక్రియలు మొదలు కాబోతూ ఉన్నాయి. 10:30 గంటల తర్వాత ఈ అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున మంత్రి బాలా వీరాంజనేయ స్వామితో పాటు హోంమంత్రి వాంగల్పూడి అంతా కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున అధికారులు లాంఛనాలతో కాకపోయినా సరే ప్రభుత్వం నుంచి మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే చంద్రమౌళికి సంబంధించినటువంటి ఉగ్రవాదులకు బలైపోయిన వెంటనే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా విశాఖపట్నం చేరుకొని ప్రకటించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం చేరుకొని వాళ్ళు అర్పించడం పరిస్థితి. కాసేపట్లోనే అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. థ్యాంక్ యూ విక్రమ్.